ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి వంశీ, వర్ష నిన్ను కాదు అనేసరికి నువ్వు బాధపడుతున్నావని తెలిసింది. ఇప్పుడు అర్థమైందా ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో? నన్ను చూస్తేనే చిరాకు పడ్డావు, నా మీద కోపాన్ని పెంచుకున్నావు. అప్పుడు నాకు కూడా ఇంతే బాధగా అనిపించింది. ప్రేమ ఎవ్వరిదైనా ప్రేమే. తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఎవ్వరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. అమ్మా శామ్, అమ్మా శామ్, ఏంటి తాతి? బాధ మనసులో పెట్టుకుని బయటికి నవ్వు నటిస్తున్నావు కదా? ఏంటి తాతి వాయిస్లో సానుభూతి కనిపిస్తుంది? దీన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకోవాలి. ఏంటి శామ్ అలా ఉండిపోయావు? సమాధానం చెప్పు. అంటే తాతి, అది నా మనసులో ఎంత బాధ ఉన్నా దానివల్ల మీరు బాధపడకూడదు కదా తాతి. నా కోపం మీకు కన్నీళ్లు తప్పించకూడదు, నా ప్రవర్తన మీకు బాధ కలిగించకూడదు. నన్ను ప్రేమించేలా ఉండాలి కానీ భరించేలా ఉండకూడదు కదా తాతి. నువ్వు మాకు భారం ఎందుకు అవుతావమ్మా? నువ్వు మా ప్రాణానివి. మేమే నిన్నింతకాలం అర్థం చేసుకోలేకపోయాం. ఏంటి తాతి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా వంశీని మర్చిపోయావా? చెప్పాను కదా తాతి. మాటలతో చెప్పకమ్మా, మనసుతో చెప్పు. మనసు చాలా చెడ్డది తాతి, మర్చిపోనివ్వదు. మాటలతో మర్చిపోయాము అని చెప్తామంతే. తెలుసమ్మా, నువ్వు వంశీని మర్చిపోలేదని. ఆ విషయం నువ్వు నీ స్నేహితురాలతో చెప్తున్నప్పుడు నేను విన్నాను. మరి ఇన్నాళ్ళు మౌనంగా ఎందుకున్నావు తాతి? మౌనంగా ఉండడం కాదమ్మా, నిజానికి నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను. నువ్వు ఎందుకలా ప్రవర్తించావా అనుకున్నాను, కానీ తర్వాతే నాకు అర్థమైంది. వంశీని చూడగానే నువ్వు ప్రేమించావు, మనసిచ్చావు. మనసుని కాదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అలాగే నీకు కూడా కోపం వచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది. మనకిష్టమైన దాన్ని ఎవరైనా దూరం చేస్తే వాళ్ళ మీద కోపం పెరుగుతుంది. ఇప్పుడు నాకు అదే విషయం తెలిసింది. నిజమే తాతి, వంశీ నన్ను ప్రేమించడం లేదని తెలిసిన మరుక్షణమే నేను చచ్చిపోదామనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించాను. నేను ప్రేమని గెలవలేదని చచ్చిపోతే నన్ను ప్రేమించే నువ్వు నాని ఏమైపోతారో అని ఆలోచించాను. అప్పటికి నా కోపం తగ్గలేదు. అందుకే ఇంటికొచ్చి నేను తిట్టేశాను. తర్వాత గదిలో ఆ రాత్రంతా నన్ను నేను తిట్టుకున్నాను, నిన్ను బాధ పెట్టాను అని. తాతి, ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, మీ సంతోషం కోసమే బ్రతకాలి అని. కాని ప్రేమ గుండెల్లో పుడుతుంది కదా తాతి, దానికి పుట్టడమే కాని మర్చిపోవడం తెలీదు. అందుకే నేను వంశీని మర్చిపోలేకపోతున్నాను. కానీ ఇప్పటికీ కూడా చెప్తున్నాను తాతి, నాకు వంశీ అంటే ఇష్టం. ఈ ప్రపంచంలో నాకు అందరికన్నా నువ్వు నానినే ముఖ్యం. మీరు గీసిన గీటు దాటను. నువ్వేం చెప్తే అదే చేస్తాను. మీకోసం ప్రేమని త్యాగం చేసుకున్నాను తాతి. నా కోసం మీరు బాధపడ్డం నేను తట్టుకోలేను. వద్దమ్మా, నీ ప్రేమ నువ్వు త్యాగం చేసుకోవద్దు.
నీకు చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా నేను తీసుకొచ్చిచ్చాను. ఇప్పుడు నీకు వంశీని కూడా ఇస్తాను. గోవింద్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నువ్వు తయారై కిందికి రా. థ్యాంక్ యూ తాతి, థ్యాంక్ యూ సో మచ్ తాతి. తయారు. ఏంటి పూర్ణ అలా చూస్తున్నావు? ఏంటండి మీరు చేస్తున్న పని? ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. అది కాదండి పూర్ణ, నేనింక నా కోసం, నా వాళ్ల కోసమే ఆలోచించదలుచుకున్నాను. వెళ్ళి సమంతను రెడీ చేసి కిందికి తీసుకురా. ఏమండి? రారా. ఏంట్రా ఫోన్ చేసి మరీ ఫ్యామిలీ అంతా రండి అని చెప్పావు? కొన్ని పద్ధతులు పద్ధతిగానే జరగాలి కదరా. స్నేహితుల మధ్య పద్ధతులేంట్రా? నువ్వు ఏది చెబితే అదే రైటు. నేనేమైనా నీ మాట కాదంటానా? మన మధ్య అంత అనుబంధం ఉన్నా జనరేషన్ మారినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. మా నాన్నగారి మాటే మాకు వేదం సార్. నేను ఇంతవరకు ఆయన మాటకి ఎదురు చెప్పిందే లేదు. ఆయన చెప్పిన పని చేయను అన్న సందర్భమే లేదు. నాకు తెలుసు మీరంతా నా వాళ్ళని. సరే ముందు మీరు కూర్చోండి. కూర్చోండమ్మా. శంకర్, మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పరా? నా మనవరాలు శామ్ని మీరందరూ చూశారు కదా. తన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ అమ్మాయికి ఏంటండి, లక్షణంగా ఉంటుంది. ఎవరింటి కోడలవుతుందో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. నిజం సార్. మీ మనవరాల్ని మేము మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాం చక్కటి అమ్మాయని. నువ్వేమంటావురా? ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావురా? మీ అందరికీ ఇష్టమైతే వంశీకి సమంతకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. భలే వారే సార్. అదృష్టము తలుపు తడుతుందంటే తియ్యము అని ఎందుకంటాము? పూర్ణ, శామ్ని తీసుకురా. తాతి, ఆశీర్వాదం తీసుకోమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం అమ్మా. యాదగిరి గారు మీరా? అయ్యో, టిఫిన్స్ అన్ని అయిపోయాకొచ్చారే. నేను టిఫిన్ తినడానికి రాలేదమ్మా. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది యాదగిరన్నా? రాధాకృష్ణ గారు ఎలా ఉన్నారమ్మా? అదేంటి, రోజు ఫ్యాక్టరీలో చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు? మాకు అన్నం పెట్టే ఫ్యాక్టరీ మూతపడింది. ఇక మా జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డాయని బాధపడుతున్నప్పుడు దేవుడిలా రాధాకృష్ణ గారు వచ్చి ఆ ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారు. మా అందరి జీవితాలని నిలబెట్టారు. ఆయన ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఇక మీ ఎవ్వరికీ భయం లేదు.
కొత్తగా కాంట్రాక్ట్లు కూడా వచ్చాయి కదా. ఏమొచ్చినా ఎన్ని వచ్చినా అసలు ఫ్యాక్టరీ అంటూ ఆయన చేతిలో ఉండాలి కదమ్మా. అన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఫ్యాక్టరీ ఆయన చేతిలో లేకపోవడం ఏంటి? భూపతి గారు కూడా రాధా గారిని నమ్మే కదా ఫ్యాక్టరీని అప్పగించారు. మీరు చెప్పింది నిజమేనమ్మా. మూతపడిన ఫ్యాక్టరీని రాధాగారికి అప్పగించారు. లాభాలు వస్తున్నప్పుడు అమ్మేస్తానంటున్నారు. భూపతి గారు దేశం వదిలి వెళ్ళిపోతానంటున్నారు. ఆయన సమస్యలు ఆయనకు ఉండొచ్చు, కానీ ఫ్యాక్టరీ చెయ్యి జారిపోకుండా ఎలా కాపాడుకోవాలో, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలా అని రాధాకృష్ణ గారు చాలా బాధపడుతున్నారు. ఆయన ఈ విషయం మీకు చెప్పరని నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయనకి ధైర్యం చెప్పే ఒక మనిషి కావాలి. మీరంటే ఆయనకి ఎంతో గౌరవం. మీరే తన బలం అని ఆయన మాకు ఎన్నోసార్లు చెప్పారు. ఈ సమయంలో మీరు రాధా గారికి ధైర్యంగా ఉంటారని, ఈ విషయం చెప్తారని మీకు చెప్పాను. వస్తామమ్మా. వస్తామమ్మా. అమ్మ కీర్తి, తాతయ్య అంటూ నోరారా పిలిచేదానివి. మా మీద ఎంతో అభిమానం చూపించేదానివి. ఆ రోజు వర్షని నీ చేతికి అప్పగించాను. మీ పేరు ఎవరితో చెప్పొద్దని నేనే నీతో చెప్పాను. కానీ అప్పుడు నాకు తెలియదమ్మా, అదే శాపంగా మారుతుందని, మిమ్మల్ని కనిపెట్టలేకపోతాను అని, మనం చాలా దూరం అయిపోతామని. ఇప్పుడు మీరెక్కడున్నారో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు, మిమ్మల్ని ఎక్కడ వెతకాలో తెలీదు, మిమ్మల్ని ఎలా కలుసుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నమస్కారం సార్. నమస్కారం అండి. బాలాజీ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తానని ఊహించలేదు సార్. రా, ముందు కూర్చో. చలపతి గారు మీ గురించి చెప్పగానే ముందు నమ్మలేకపోయాను. ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అదో పెద్ద కథ బాలాజీ. ఆ భగవంతుడు ఆడిన వింత నాటకంలో కొన్నేళ్ళు నేనెవరో నాకే తెలియకుండా బ్రతికాను. తీరా నాకు గతం గుర్తొచ్చేసరికి ఇలా ఒంటరిగా అనాథలా మిగిలిపోయాను. సార్, మీరు అనాథ అన్న మాట అనకండి సార్. మీకోసం ఒక కుటుంబం ఉంది. మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు ఉన్నాడు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని బ్రతికే మేము ఉన్నాము. ఇంతమంది ఉన్న మీరు ఒంటరి ఎలా అవుతారు? అనాథ ఎలా అవుతారు? మీరందరూ నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. నేను మాత్రం నేను దూరం చేసుకున్న నా మనవరాల గురించి ఆలోచిస్తున్నాను. ఇద్దరు కోటీశ్వరుల పిల్లలు. కీర్తికి 100 కోట్ల ఆస్తి ఉంది. కానీ ఇప్పుడు ఆ తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా వర్ష పరిస్థితి, ఆ గర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టింది. ఊహ తెలియకముందే అందరికీ దూరం అయింది. ఇదంతా నా వల్లే జరిగింది. లేదు సార్, మీ వల్ల తప్పు జరుగుతుంది అంటే మేమెవరం నమ్మం. దేవరాజ్ని దగ్గర నుండి చూసిన మనిషిని నేను. ఆ బాలకోటి తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేవరాజుతో ఎన్ని అన్యాయాలు చేయించాడో నాకు తెలుసు. దేవరాజ్ అంటే ఒక రాక్షసుడని ప్రపంచానికి తెలుసు. కానీ అలాంటి మనిషిని దేవుడిగా మార్చారు మీరు. ప్రజలను పీడించిన దేవరాజుని ప్రజాప్రతినిధిని చేశారు. ఏ జనం అయితే దేవరాజు నాశనమైపోవాలని కోరుకున్నారో అదే జనం దేవరాజుకి నీరాజనాలు పట్టేలా చేశారు. రాయిని శిల్పంగా మార్చినట్టు దేవరాజుని ఒక మనిషిగా మార్చారు.
అది మీ గొప్పతనం. కానీ ఇలా పిల్లలు దూరం అవడంలో మీ తప్పేమీ లేదు సార్. తప్పకుండా వాళ్ళు తొందరలోనే వస్తారు. కీర్తి పాప వస్తే తన తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ఆ అమ్మాయికి అప్పగిస్తారు. అప్పుడు ప్రశాంతంగా నేను విశ్రాంతి తీసుకుంటాను సార్. అయ్యో ఏంటి సార్ ఇది? నమ్మకం అనే పదానికి నిజమైన రూపాలు మీరిద్దరు. 10 రూపాయల కోసం హత్యలు చేసేవాళ్ళున్నారు. ఆస్తిపాస్తుల కోసం అయిన వాళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయే వాళ్ళు ఉన్నారు. మీరు తలుచుకుంటే ఈ కోట్ల ఆస్తులని మీరు చేజిక్కించుకోవచ్చు. లేకపోతే అందిందంతా తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మీరిద్దరు ఆ పని చేయలేదు. దేవరాజు వెళ్ళిపోయినా దేవరాజు ఆస్తిపాస్తులన్నీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ కీర్తి వస్తే వాటిని అప్పగించాలని నువ్వు చూస్తున్నావు. నేను లేకపోయినా నా పేరు మీద ఈ ఆశ్రమాన్ని పెట్టి ఇంతమందికి నీడనిస్తున్నారు మీరు. మేమేం చేశామని మా మీద ఇంత విశ్వాసాన్ని చూపిస్తున్నారు. నేను ఏ విధంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకోగలను? ఏ విధంగా మీరు నన్ను తీర్చుకోగలను? ఇదంతా మీ నుంచే నేర్చుకున్నాం సార్. డబ్బుకి కాదు, మనుషులకి విలువలకి విలువ ఇవ్వాలని మీరు ఆచరించి చూపించారు. ఎవరికి కష్టం వచ్చినా మీరు చెలించిపోయేవారు. పరాయి వాళ్ళను కూడా చేరదీశారు. మనిషికి నిజమైన బ్రతుకు అంటే ఇది అని నిరూపించారు. మీరు మాకు రుణపడలేదు సార్. మా జన్మంతా మేమే మీకు రుణపడి ఉన్నాం. వస్తాను సార్. అలాగే బాలాజీ. అదేంటి రాణి, అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఏమైంది రాణి, ఎందుకలా ఉన్నావు? మీరు నన్ను పరాయిదాన్ని చేస్తున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావు రాణి? నేనేంటో నీకు తెలీదా? ఎన్ని రోజులు తెలుసనే అనుకున్నాను. మీ మనసుని నేను చదివానని అనుకున్నాను. ఏ కష్టమైనా సుఖమైనా నాతో పంచుకుంటానని భావించాను. మీరు నా వారని ఎంతో ఆనందించాను. కానీ అదంతా నా ఊహని ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వేనా రాణి ఇలా మాట్లాడుతుంది? నటి రోడ్డు మీదున్న నాకు అన్నం పెట్టి ఆదరించావు. నీడనిచ్చి నా మనసుని గెలిచావు. నీ ప్రేమాభిమానాలకి లొంగిపోయి నేను నీవాడిలా మారిపోయాను. మా నాన్న దగ్గరున్న ఆస్తుల్లో లేని ఆనందం నీ దగ్గరుందని నువ్వే సర్వస్వంగా బ్రతుకుతున్నాను. అలాంటిది నువ్విలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. మరి ఇంకెలా మాట్లాడమంటారు? మాకు కష్టం వచ్చిందంటే మేము అడగకుండానే మాకు సాయం చేశారు. మీరు ఎదురు తిరిగింది మీ నాన్నగారికి అని తెలిసినా ఆ నిజం మాకు తెలియనివ్వకుండా మా స్థలాన్ని కాపాడారు. నన్ను నిర్దోషిగా విడిపించడానికి మీ నాన్నగారు నమ్మిన బంటునే మీరు ఎదిరించారు. మా కోసం ఇంత చేస్తున్నారు, కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మాకు చెప్పలేదు. సొంత మనిషి అంటే మా కష్టాన్ని తీర్చడం కాదండి, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవడం. అసలు ఇప్పుడు ఏమైంది రాణి? ఇవన్నీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఫ్యాక్టరీ మీ చేజారిపోతుంది, అది నిజమేగా? అది నిజమా కాదా? నిజమే రాణి. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అదే నీ కోపానికి కారణం. ఫ్యాక్టరీ మనది కాదు. ఆ ఓనర్ ఫ్యాక్టరీని అమ్మేస్తానంటున్నారు. ఆయన ముందు మనకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. కానీ అది కొనే స్తోమత మన దగ్గర లేదు. కాబట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అదే, మీలో మీరే ఎందుకు ఆలోచించాలండి? నాకెందుకు చెప్పలేదు? ఈ హోటల్ చేజారిపోతుందని నువ్వెంత బాధపడుతున్నావో నేను చూశాను.
ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నా చేయి జారిపోతుందంటే నాకంటే నువ్వే ఎక్కువ బాధపడతావని దాచాను. అంతేకాని నీకు చెప్పకూడదని కాదు. జరిగేదాన్ని మనం ఆపలేం కదా. అంత కష్టం చేయి జారిపోతూ ఉంటే ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారండి? ఈ ధైర్యం నీ నుంచే వచ్చింది రాణి. నిన్ను చూసే నేర్చుకున్నాను. పరిస్థితులు ఎలా మారినా గెలిచే అవకాశం కోసం నువ్వే వెతుకుతున్నావు. ఆ స్ఫూర్తే నాలో ధైర్యాన్ని తీసుకొచ్చింది. అందుకే ఫ్యాక్టరీని ఎలా రక్షించుకోవాలా అని నేను అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాను. ఒక పని చేద్దామండి, ఈ స్థలం అమ్మేద్దాం. డబ్బులు ఎంత వస్తాయో నాకు తెలియదు, అది మీ ఫ్యాక్టరీకి ఉపయోగపడతాయేమో చూడండి. రాణి, ఈ స్థలం సాంబయ్య బాబాయ్ గుర్తు రాణి. దీన్ని వదులుకుంటావా? ఆ ఫ్యాక్టరీ మీ కష్టం అండి, చూస్తూ వదిలేయమంటారా? అంత పెద్ద ఫ్యాక్టరీని కొనడానికి ఈ డబ్బు సరిపోదు. పోనీ మీ నాన్నగారిని? వద్దు రాణి, నువ్వేం చెప్పినా వింటాను. ఈ మాట మాత్రం నేను వినను. అది కాదండి, మీరు ఎదగాలనే కదా ఆయన కోరుకునేది. నేను ఎదగాలని ఆయన కోరుకునుంటే నేను అక్కడే ఉండేవాణ్ణి రాణి. నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తానని చెప్పొచ్చాను. ఆయన దృష్టిలో నేను ఎదిరించి వచ్చినట్టు, కానీ నా దృష్టిలో ఆత్మాభిమానాన్ని చంపుకోలేకొచ్చినట్టు. మరి ఫ్యాక్టరీ? చివరి నిమిషం వరకు చూద్దాం. ఏదైనా అవకాశం దొరుకుతుందేమో చూద్దాం. తర్వాత మన అదృష్టం. అంతకు మించి ఇంకేం చేయలేం కదా. అమ్మ వర్ష, ఏంటి మనవరాలా, ఎలా ఉన్నావు? మళ్ళీ వచ్చావా? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను మనవరాలని వరుసలు కలపొద్దని? నిన్ను చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. అడుక్కోవడానికి ఇలా వరుసలు కలపక్కర్లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.